హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సిరీస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మన ఛానల్‌లో ఒక మ్యాజిక్ లిక్విడ్‌ని అయితే తయారు చేసుకుందామండి. మీ ఇంట్లో బొద్దింకలు, అలాగే ఎలుకలు, ఈగలు, దోమలు ఉన్నాయా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క లిక్విడ్ కొంటున్నారా? ఇప్పటి నుంచి అవన్నీ ఆపేసేయండి. ఈ ఒక్క లిక్విడ్ తయారు చేసుకుంటే చాలండి. మన ఇంట్లో ఉన్న బొద్దింకలు, ఎలుకలు, ఈగలు, దోమలు అన్నిటిని కూడా చాలా ఈజీగా బయటకు పంపించొచ్చు. ఇప్పుడైతే కనుక వర్షాలు కూడా పడుతున్నాయి కదండీ! ఈ దోమలు కుట్టినాయి అంటే టైఫాయిడ్, మలేరియా ఎక్కువగా జ్వరాలొస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లిక్విడ్‌ని అయితే తయారు చేసుకొని వాడండి. మీకు ఇంట్లో దోమలనేవి అస్సలు కనిపించవు. మరి ఈ లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా సరే షాంపూ తీసుకోవాలి. నేనైతే కనుక ఇక్కడ క్లినిక్ ప్లస్ తీసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే ఆ షాంపూనైతే ఒక ప్యాకెట్ ఫుల్‌గా వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదండీ! మనం కుకింగ్‌కి వాడుతూ ఉంటాము. ఈ బేకింగ్ సోడానైతే ఫుల్‌గా ఒక 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇలా ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్‌ని కూడా ఈ బౌల్‌లో వేసుకోండి. తర్వాత లెమన్ వేసుకోవాలి. మనం అప్పటికప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన లెమన్ అయితే ఇందులో నుంచి రసం అనేది చాలా తక్కువగా వస్తుందండి. కాబట్టి అరచేత్తో కొంచెం ప్రెస్ చేసామంటే నిమ్మకాయ అనేది మెత్తబడి మనకి రసం అనేది ఎక్కువ వస్తుంది. ఇలా అరచేత్తో కొంచెం ప్రెస్ చేసుకొని ఒక సగం నిమ్మ చెక్క వరకు రసంని పిండుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా అయితే గ్రేట్ చేసుకోవాలండి. ఇలా మనకి ఆనియన్ అనేది బాగా మెత్తని పేస్ట్ లాగా అవ్వాలి. మీరు కావాలంటే మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చండి. ఫుల్గా ఒక ఉల్లిపాయను తీసుకోవాలి. నేనైతే కనుక ఇలా గ్రేటర్తో తురుముకుంటున్నాను. ఇప్పుడు ఇలా మనం కలెక్ట్ చేసుకున్న ఈ ఆనియన్ మిశ్రమాన్ని కూడా షాంపూ వేసిన బౌల్లో అయితే వేసుకోవాలండి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మనకి లిక్విడ్ అయితే కనుక. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఉన్న ఎలుకలు, బొద్దింకలను అయితే చాలా సింపుల్గా బయటికి పంపించవచ్చు. ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. చూడండి, ఇలా అంతా కూడా బాగా కలుపుకొని ఆ బౌల్ని పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని మీకు లిక్విడ్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ని పోసుకోవాలి. నేనైతే పెద్ద గ్లాస్తో ఒక 3/4 గ్లాస్ వరకు నీళ్ళని పోసాను. తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కళ్ళుప్పు అయినా సరే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. కళ్ళుప్పు అయితే కరగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేనైతే సాల్ట్ వేసాను. తర్వాత 2 కర్పూరం బిళ్ళల్ని నలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి. మనకి కర్పూరం అనేది త్వరగానే నలుగుతుందండి. ఇలా 2 కర్పూరం బిళ్ళలు అయితే సరిపోతుంది. తర్వాత 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. బాగా స్పైసీగా ఉండే కారం వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత అన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకుందాము. మనకి సాల్ట్ అంతా పూర్తిగా కరిగిపోయి కారం కూడా నీళ్ళల్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇలా కలిసిన తర్వాత మనం ముందుగానే వేరే బౌల్లో షాంపూ అలాగే ఆనియన్ ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి మ్యాజికల్ లిక్విడ్ అండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా బాగా ఇలా కలుపుకున్న తర్వాత వేరొక బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసుకుందాము. మనం స్ప్రే బాటిల్లో పోస్తాం కాబట్టి ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలండి. మనం ఈ లిక్విడ్లో కారం యాడ్ చేసాం కదండి, మనం ఇది స్ప్రే చేసినప్పుడు బొద్దింకలు కానీ ఎలుకలు కానీ మనం ఈ స్ప్రే చేసిన దగ్గర ప్లేస్లోకి వచ్చినాయి అంటే వాటికి బాగా ఘాటుగా ఉండి మళ్ళీ ఇంకొకసారి ఈ స్ప్రే చేసిన వైపు అయితే అస్సలు రావండి. అలాగే బొద్దింకలకు కూడా ఈ కర్పూరం స్మెల్, షాంపూ స్మెల్ అనేది అస్సలు పడదు. అలాగే ఈగలు, దోమలు కూడా అస్సలు రావండి. మనం ఇంట్లో ఏదైనా స్వీట్ రెసిపీ చేసామంటే ఈగలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎన్ని చేసినా కూడా ఈగలు అనేవి అస్సలు పోవండి. అలాంటప్పుడు ఈ లిక్విడ్ని ఒక్కసారి స్ప్రే చేశారంటే మళ్ళీ మన ఇంట్లో ఈగలు అయితే కనపడవండి. ఇలాంటి స్ప్రే బాటిల్ ఉంటే ఈ లిక్విడ్ని అయితే కనుక స్ప్రే బాటిల్లో పోసుకోండి. లేదంటే చిన్నవి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, క్యాప్కి హోల్స్ పెట్టేసుకొని అలా అయినా కూడా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. ఇంట్లోకి ఒక బొద్దింక వచ్చిందంటే చాలండి, కొన్ని వేల బొద్దింకలను అయితే తయారు చేస్తుంది. ఇవి షింకు కింద ఉన్న పైపుల్లో నుంచి అయితే మనకు బొద్దింకలు అనేవి వస్తాయి. ఎక్కువ కిచెన్లో తిరుగుతూ ఉంటాయండి. మిడ్నైట్ మీరు ఒక్కసారి కిచెన్లోకి వెళ్ళి చూసారంటే లోపల ఎక్కడో దాగి ఉన్న బొద్దింకలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇలాంటి లిక్విడ్ని మీరు ఇంట్లో ట్రై చేసి స్ప్రే చేసినట్లయితే ఆ దరిదాపుల్లో కూడా బొద్దింకలు కానీ ఈగలు కానీ ఏమి రావండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. బయట మార్కెట్లో వందలు ఖర్చు పెట్టి లిక్విడ్స్ కొనే బదులు అన్నీ
ఇంట్లో ఉన్న వాటితోనే ఈ లిక్విడ్‌ని అయితే తయారు చేసి వాడండి. ఈ లిక్విడ్‌లో మనం షాంపూ యూజ్ చేసాము, అలాగే ఆనియన్ యూజ్ చేసాము, అలాగే కారం కూడా వేసామండి. ఈ ఘాటు అయిన స్మెల్ అయితే వాటికి అస్సలు పడవండి. కాబట్టి ఈ స్మెల్‌కి ఖచ్చితంగా ఇంట్లో ఉన్నవన్నీ కూడా బయటకు పారిపోతాయి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మార్కెట్‌లో వేలకు వేలు ఖర్చు పెట్టి లిక్విడ్స్ కొనే బదులు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్కసారి ఈ లిక్విడ్‌ని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇలా అన్నీ కలిపి స్ప్రే చేసుకున్నారంటే చాలండి. చక్కగా ఇంట్లో ఉన్న వాటిని ఈజీగా బయటకి పంపించవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.